ఈరోజు దేవుని మీద ఆధారపడుట అన్ని సమయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, అనానుకూల సమయాల్లో కూడా దేవుని మీద ఆధారపడిన ఓ ముగ్గురు రాజుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా ఏ దిక్కు లేని వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. బలం ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, తాహత్ ఉన్నవాళ్ళు వేరే వాటి మీద ఆధారపడతారు. వారికి ఉన్న ధనం ఉన్నవాళ్ళు ధనం మీద ఆధారపడతారు. బలం ఉన్నవాళ్ళు బలగం మీద ఆధారపడతారు. ఏముంటే దాని మీద ఆధారపడతారు. కానీ అన్నీ ఉన్నవాళ్ళు కూడా, అన్నీ ఉండి కూడా దేవుని మీద ఆధారపడడం అంటే అన్నీ ఉండి కూడా అలా దేవుని మీద ఆధారపడ్డాము అంటే అర్థం ఏంటంటే, కొంచెం స్పీడ్ దగ్గర అంటే వారికి దేవుని మీద నమ్మకం అలాంటిది, వారికి దేవుని మీద విశ్వాసం అలాంటిది. అలాంటి ముగ్గురు యూదా రాజుల గురించి, ఒక రాజు గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, ఇంకో ఇద్దరు రాజుల గురించి జస్ట్ కొద్దిగా ప్రస్తావిస్తాను. ఓకే, మొదటి రాజు హిజ్కియా గురించి బైబిల్లో 3 పుస్తకాల్లో ఉంది. యెషయా గ్రంథంలో 36, 37, 38, 39 అధ్యాయాలు, 4 అధ్యాయాలు. రెండవ రాజుల గ్రంథంలో 18, 19, 20 3 అధ్యాయాల్లో. సెకండ్ కింగ్స్లో 18 to 20 3 అధ్యాయాలు. 4 1 3 7 అధ్యాయాలు. తర్వాత రెండవ దినవృత్తాంతములలో 29 నుంచి 32 వరకు అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 4. 7 1 4 11 అధ్యాయాలు. ఒక యూదా రాజు గురించి బైబిల్లో 11 అధ్యాయాలు ఉంది. 11 అధ్యాయాలు రాయబడింది. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు ఆ రాజుకి, చిన్న విషయం కాదు. రైట్. పాత నిబంధనలో 969 అధ్యాయాలు ఉంటాయి. అందులో 11 అధ్యాయాలు ఒక రాజుకు కేటాయించాడు అంటే ఆయనను దేవుడు ఎంత గొప్ప మెచ్చుకుంటున్నాడో చూడండి. రైట్. సరే, ఈరోజు మనం రెండవ దినవృత్తాంతం ఈ 11 అధ్యాయాలు మీరేం చేయాలంటే, ఆయన గొప్పతనం తెలియాలంటే ఈరోజు సాయంత్రం 1 గంట కేటాయిస్తే 11 అధ్యాయాలు అయిపోతాయి మీరు రాసుకుంటే. యెషయాలో 36, 37, 38, 39. రెండవ రాజుల్లో 18, 19, 20. రెండవ దినవృత్తాంతాల్లో 29, 30, 31, 32. 11 అధ్యాయాలు. రైట్. చదివితే ఎంత బాగుంటుందో. ఓకే, ఈ హిజ్కియా అనే పేరుకు యెహోవా నా బలము అని అర్థం. యెహోవా నా బలము. ఈ హిజ్కియా యూదా రాజుల్లో 13వ రాజు. యూదా రాజులు మొత్తం 20 మంది.
రెహబాం దగ్గర నుండి రెహబాము, అబియా, ఆసా అలా వస్తారు. ఇంకా యెహోషాపాతు, యెహోరాము అలా పేర్లు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ రాజులు 19 మంది. వాళ్ళ జోలికి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇశ్రాయేల్ రాజుల గురించి ఎక్కువ రాజుల గ్రంథంలో ఉంటుంది, యూదా రాజుల గురించి ఎక్కువ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది వివరాలు. రైట్. చరిత్ర అవసరమే మనకి. చరిత్ర నేర్పే పాఠాలు ఎంతో ప్రాముఖ్యమైనవి, ఇంకా అవసరమే. ఈరోజు హిజ్కియా యెహోవా నా బలము 13వ రాజు, యూదా రాజు. తర్వాత క్రీస్తు పూర్వం 715 నుండి 686 మధ్యకాలంలో ఈయన పరిపాలించాడు. ఎంత? 715 నుండి 686 అంటే 29 సంవత్సరాలు లెక్క వేసుకున్న తర్వాత. సరే, ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయానికి వద్దాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజు. 3 వచనం వరకు చాలండి. 3 అయిపోయిందా? బాగు చేసి కదా. రైట్. ఇంకంటే చదివితే మళ్ళీ చాలా వచనాల వరకు చదవాలని అంతవరకు. రైట్. మైక్ ఇక్కడ ఫ్లారెన్స్ అక్క. హిజ్కియా ఎన్ని సంవత్సరాలప్పుడు రాజుగా వచ్చాడు? 25 సంవత్సరాలప్పుడు. ఎన్ని సంవత్సరములు రాజుగా పరిపాలించాడు? 29. ఆయన రాజు అవగానే చేసినటువంటి మొదటి పని ఏంటి? మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. అంటే అది వరకు ఏమైపోయింది? మూతబడిపోయినాయి. 28వ అధ్యాయం చూడండి. అక్కడ 8 పేజీ తిప్పండి. 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆహాజు ఏలనారంభించిన. ఆహాజు అంటే ఎవరు? హిజ్కియా యొక్క తండ్రి. ఆహాజు హిజ్కియా యొక్క తండ్రి. గుర్తుపెట్టుకో, కొద్దిగా బాగా వినేటప్పుడన్నా కొద్ది పేర్లన్నా గుర్తుపెట్టుకోండి. ఆయన ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. తర్వాత అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. చెడు ప్రవర్తన కలిగిన వాడు ఆహాజు. చెడు ప్రవర్తన కలిగిన వాడు. దావీదు ప్రవర్తన లాంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. ఇశ్రాయేలు రాజుల ప్రవర్తన వంటి కలిగిన వాడు అంట. ఇశ్రాయేలు రాజులు అందరూ దాదాపు చెడ్డవాళ్ళే. అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు. సో అటువంటి ఆయన తర్వాత పరిపాలనలోకి హిజ్కియా వచ్చినాక హిజ్కియా తండ్రిని అనుసరించి నడవట్లేదు. తాను కొత్త మార్గం నడుస్తున్నాడు. అర్థం చేసుకోండి. చాలామంది ఏమంటారంటే, ఏమోనైనా మా తాతోళ్ళ కాడి నుంచి విగ్రహాలుగా మొక్కుతున్నాం, ఇప్పుడు మళ్ళీ మారమంటే ఏడ మారదు,
ఇంకా ఆడికే పోతాంలే అంటారు. ఆడికే పోతే ఆడికి పోతారు, ఆడికే పోతారు, అందరు పోయిన కాడికే పోతారు. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి. అది ఎందుకు తెరిచాల్సి వచ్చిందంటే ఎన్నో వచనం అది 24, 28, 28, 24. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించెను. దేవుని మందిరాన్ని మూసేసి బలిపీఠాలు కట్టించాడంట. ఎంత దుర్మార్గుడో చూడండి. యూదా దేశంలోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్య దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. చాలామంది ఈ మార్గంలోంచి వేరొక మార్గంలోనికి వెళ్ళాలని చూస్తుంటారు. సజీవుడైనటువంటి దేవుని మార్గాన్ని విడిచి, సృష్టికర్త అయిన దేవుని, జీవాధిపతి అయిన దేవుని మార్గాన్ని విడిచి వేరొక మార్గంలోకి. జాగ్రత్త, దేవుని కోపం వస్తుంది, తట్టుకోలేవు. దేవుని ఉగ్రత కుమ్మరించబడితే తట్టుకోలేరు. రైట్, అక్కడ అలాగే ఉంచండి. ఇప్పుడు 29లోకి రండి. 29లో 7వ అధ్యాయం 7వ వచనం. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలములందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు. అది వరకు అలా ఉందన్నమాట. హిజ్కియా రాజు వచ్చేసరికి ఏముంది? దేవాలయపు తలుపులను మూసివేసి దీపాలను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఎలా ఉంటుందంటే, తాతోళ్ళేమో చాలా ప్రార్థనా పరులు, అబ్బలేమో చాలా ప్రార్థనా పరులు. కుమారులు మనమళ్ళ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ అమ్ముకుంటారు దరిద్రులు. పాత పుస్తకాలకి ప్రార్థన లేదు, చెడు అలవాట్లకు లోనై ఉంటారు. కప్పల ముందు, దున్నపోతుల ముందు నాట్యం చేస్తూ ఉంటారు, అవే దేవుళ్ళని. అలాంటి గతి అన్నమాట. శాపగ్రస్తమైన జీవితాలు. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే, అటువంటి తండ్రికి పుట్టినటువంటి హిజ్కియా రాజుగా నియమించబడినటువంటి మొదటి రోజే యాజకులను, లేవీయులను పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. 29వ అధ్యాయం అంతా, మందిరపు తలుపులు తెరవండి, అన్నీ శుభ్రం చేయండి, తిరిగి దీపస్తంభం ముట్టించండి, నైవేద్యం అర్పించండి, బలులు అర్పించండి అని మొదలుపెట్టాడు. 31వ అధ్యాయంలో చదవనక్కర్లేదు, పస్కా పండుగ కూడా ఆచరించడానికి పూనుకున్నాడు కొంతకాలం తర్వాత. అయితే ఇంకో పని చేశాడు. 2వ రాజులలోనికి రెండవసారి ఇదిలాగా పెట్టేసి అక్కడ మళ్ళీ వద్దాం వెనక్కి. 2వ రాజులు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి, ఆహాజు ఏవైతే బలిపీఠాలన్నీ కట్టాడో, దేవుని మందిరాన్ని మూసేసి ఆహాజు కట్టినటువంటి ఆ ఉన్నత స్థలాలను, బలిపీఠాలను, వాటన్నిటిని కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును కూడా చిన్నాభిన్నం చేశాను. ఎందుకని? ఆ ఇత్తడి సర్పానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తర్వాత ఉంది అక్కడ. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి అదే దేవతని ఒక ధూపం వేయడం మొదలుపెట్టారు వాళ్ళు. కాబట్టి దాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడు. బాగు చేయడమే కాదు, ఆటంకంగా ఉన్నటువంటి వాటిని కూడా ఏం చేశాడు? తీసివేశాడు. అది ప్రాముఖ్యమైనది, అది ఇంపార్టెంట్ కదా. బాగు చేయడమే కాదు, ఒకవైపు కొంతమంది ఏం చేస్తారంటే చెడు వాటిని తీసేయరు,
కొన్ని మంచి వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తారు, మంచివి, చెడు వాటిని తీసేయకుండా. మంచి వాటిని చేసేసరికి ఏం చేయాలి, చెడు వాటిని తీసేయాలి. వాటిని కూకటి వేళ్ళతో సహా మనలో లేకుండా పక్కనేసి అప్పుడు కొత్త వాటిని చేయడం మొదలు పెట్టాలి. అవి అలాగే పెట్టుకొని క్రైస్తవులు ఎక్కువ చేసే పని అది. ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు రావు, ఎందుకు దేవుడు మనల్ని బట్టి సంతోషించడం అంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేయం. అవి తీసేయకుండా కొత్త కొత్త వాటిని కూడా కలుపుకుందాములే అనుకుంటూ ఉంటాం. వాటిని కూడా కలిగి ఉందాములే, వీటి ద్వారా ఆశీర్వాదం వచ్చిందంట, ఇది పెట్టుకుందాములే అని భక్తి చేయడానికో ఇంకోటి చేయడానికో ప్రయత్నం చేస్తాం. పాతవి తీసివేయకుండా కొత్త భక్తి ఎంత చేసినా ఆశీర్వాదం రాదు. కొత్త నిబంధనలో ఒక వాక్యం చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి లేదా 7వ వచనం నుంచి కలిసి ఉన్నాయేమో చూడమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము. ఇప్పుడైతే ఏం తీసేయాలి? ఆయన అయితే ఏం తీశాడు? హిజ్కియా ఉన్నత స్థలంలో పడగొట్టాడు, బలిపీఠంలో పడగొట్టాడు, విగ్రహాలను పడగొట్టాడు. ఇవన్నీ తీసి శుభ్రం చేస్తున్నాడు. మనమైతే ఏం చేయాలి? మనలో ఏముంటాయి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు ఏముంటాయి? కొంతమంది మారు మనసు పొందినా కానీ ఈ అలవాటు మాత్రం మారదు. మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున. అక్కడెక్కడ విగ్రహారాధన దాన్ని చంపివేయుడి అని ఉందా? అది 5వ వచనంలో ఉండాలి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అది కూడా కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అది ఇవి కూడా 5వ వచనంలో ఇవన్నీ చంపేయాలి, ఇవన్నీ తీసేయాలి. హిజ్కియా ఆహాజు కట్టిన వాటిని తీసేస్తున్నాడు. మనము సాతాను మనలో యేసు ప్రభు నమ్మక ముందు మనలో నాటాడు కదా బీజాలు. ఆ బీజాలను ఏం చేయాలి? పెరికివేయాలి, తీసివేయాలి, వెళ్ళగొట్టాలి. వాటి స్థానంలో ఆత్మ ఫలములతో నింపాలి. వాటి స్థానంలో గలతీ 5:22 తెలుసు అందరికీ. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, దయాళుత్వము, దీర్ఘశాంతం. ఇవన్నీ ఏవి తీసివేయాలో, ఏవి నింపాలో అవి తీసివేయాలి, అవి నింపాలి. హిజ్కియా ఏవి తీసివేయాలో అవి తీసేస్తున్నాడు. ఎలా శుభ్రపరచాలో, వేటితో నింపాలో వాటితో నింపుతున్నాడు. నేను చెప్పాను కదా 11 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. కనీసం ఈ 2వ దినవృత్తాంతాలు 29, 30, 31 చదవండి. 30వ అధ్యాయం చదివితే ఆయన ఏమేం చేశాడు, ఎలాగూ పాటలు పాడేవారు నియమించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు నియమించాడు, సితారా స్వరమండలం వాయించేవారు నియమించాడు. ఇవన్నీ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ స్థితిలోకి రావాలి. రైట్? అలాంటి వాడు హిజ్కియా. అందుకే హిజ్కియా గురించి దేవుడు చాలా మెచ్చుకున్నాడు. మన శుక్రవారం చెప్పాను. అలా చెబుతుంటేనే దాన్ని నేను ఆపుకోలేక మళ్ళీ చదివాను అనమాట. అందువల్ల ఆదివారం కూడా దాన్నే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. లేకుంటే జనరల్గా వేరుగా చెప్తాను నేను. కానీ పోయినసారి ఇవి చెప్పలేదు, ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పలేదు. హిజ్కియా కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. అదేంటంటే 2వ దినవృత్తాంతాల్లో ఉంది. 2వ దినవృత్తాంతాలు అక్కడే 31వ అధ్యాయం హిజ్కియా గురించి మంచి మాటలు.
20-21 వచనం. హిజ్కియా యూదా దేశమందంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా. చూడండి, హిజ్కియా దేవుని దృష్టిలో ఎలాంటి వాడంటే, దేవుడు హిజ్కియాని గురించి ఎలాంటి ప్రశంసిస్తున్నాడు, ఎలాంటి కామెంట్ చేస్తున్నాడు, ఎలాంటి బిరుదిస్తున్నాడు, హిజ్కియాకి ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా దృష్టికి అనుకూలముగాను. అర్థం చేసుకోండి, మనం దేవుని దృష్టికి అనుకూలమా ప్రతికూలమా? దేవుడు మన గురించి మాట్లాడాలంటే ఏమంటాడో, నా కుమారుడు నా కుమార్తె అనుకూలురు అంటారా, అనానుకూలుడు అంటారా? అనుకూలుడు అంటే నేను చెప్పిన మాట అంతా వింటాడు అని అర్థం. నేను చెప్పిన మాట అంతా వింటాడు. దేవుడు కొన్నిసార్లు మన గురించి ఏం చెప్తా అంటే, ఎక్కువ మంది గురించి వీటితో పెద్ద ఇబ్బంది ఏంటంటే, కొన్నిసార్లు వింటాడు, కొన్నిసార్లు వినడు అంటాడు. నేను అనుకుంటున్నాను, నిజమా కాదా? నిజమా కాదు చెప్పండి. చాలాసార్లు దేవుడు మన గురించి, ఎక్కువ మంది గురించి, ఎక్కువసార్లు నా గురించి కూడా కలుపుకొని చెప్తున్నాను. ఎక్కువసార్లు ఏమంటాడంటే, వీడితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కొన్నిసార్లు వింటాడు, కొన్నిసార్లు వినడు అని చెప్తాడేమో. ఎందుకంటే మనం చేసేది అదే కదా, కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉంటే వింటాం, అనుకూలంగా లేకపోతే వినాం. అది సమస్య. అందుకు సమస్యలు వచ్చేది కూడా. అన్నిట్లో వింటే అనుకూలుడు అని చెప్తాడు, అన్నిట్లో వింటే అలా వినాలి. అనుకూలముగాను యథార్థముగాను. రెండవది ఏంటి? యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. తన దేవుని పని చేయుచు వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రాజుగా అయిన తర్వాత వెంటనే చేసే పని ఏంటంటే లెక్క పెట్టేది. ఒరే, మన టెరిటరీ ఎంతవరకు ఉంది, మన భూభాగం, మన పక్కన సరిహద్దులు ఎవరున్నారు, ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం బలంగా ఉంది, ఏ దేశాన్ని మనం త్వరగా జయించవచ్చు, మన టెరిటరీస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎవరిని లొంగ తీసుకోవచ్చు, ఎవరితో మనకు ప్రమాదం ఉంది, సరిహద్దుల సమస్యలు ఎవరితో ఉన్నాయి, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏంటి, తీవ్రవాదం, ఉగ్రవాదం, నక్సలిజం ఏమైనా ఉన్నాయా, రౌడీయిజం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి చూస్తారు. కానీ హిజ్కియా రాజు అవుతానే మొట్టమొదట చేసినటువంటి మొదటి పని ఏంటంటే, దేవుని మందిరమును బాగు చేసి సేవ చేయడం. దేవుని మందిరం, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని మందిరమునకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజుల్లో మనుషులు దేవుని మందిరమునకు చివరి ప్రాధాన్యత. టైం ఉంటే చూద్దాంలేని, టైం ఉంటే, టైం లేకపోతే లేదు, అన్నీ చేసిన తర్వాత టైం ఉంటే. అందుకే దరిద్రం జీవితం, శాపగ్రస్తమైన జీవితం. మొదటిది ఎవరివ్వాలి, ఎవరికి ఇవ్వాలి? చూడండి, ఎక్కడుంది? ఫిలిప్పీ 1:5. మొదటి దినము నుండి అమ్మా, ఫిలిప్పీ 1:3-6 కలిసి అక్కడ అందరూ ఎవరు క్రీస్తు కార్యములను చూడాలని ఉంటుంది. ఆ మాట చూడండి. 21 అమ్మా, 2:21. అది అందరూ తమ తమ సొంత కార్యములు చేసుకున్నారని ఉంటుంది. క్రీస్తు కార్యములు అనే మాట చదవండి. వచ్చినని చెప్పండి అమ్మా. 2:21. ఫిలిప్పీ 2:21. అందరూ తమ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు కదా. మీరు నెల రోజులు తీసుకోండి ప్రామాణికంగా, దేవుని కార్యం ఒకటన్నా చేశారా? సంవత్సరం తీసుకోండి పోని, వారం తీసుకోండి పోని, ఒక రోజులో ఒకసారన్నా దేవుని పని చేశారా? వారం రోజుల్లో ఒకసారన్నా దేవుని పని చేశారా? నెలలో ఒకసారన్నా దేవుని కొరకు పనిచేశారా? సంవత్సరంలో ఎన్నిసార్లు చేశారు దేవుని కొరకు? మీ కొరకు కాదు, మీ కొరకు రోజు చేస్తాను, 24 గంటలు చేస్తాను అంటారు కదా. 24 గంటలు చేసేది దేనికోసం?
మన కడుపే వారి కడుపే వారి దేవుడు. 3:19 అక్కడే ఫిలిప్లో ఉన్నారు కదా, చదవండి ఆ మాట కూడా. 3:19 నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు. ఎవరంట దేవుడు? ఇంకేం దేవుని పని చేస్తారు? కడుపు దేవుడా, బాగా తిను తాగుము సుఖించమంటా ఉంటే. కానీ హిజ్కియా అలా కాదు. ఎంత పంట పండుతూ ఉంది, ఎంత డబ్బు వస్తూ ఉంది. మామూలుగా చాలామంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతానే, ఆర్థిక మంత్రులు అవుతానే చేసేటువంటి పని ఏంటంటే ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి మన ఇన్కమ్ ఎంత, మన ఎక్స్పెండిచర్ ఎంత కదా, లోటు బడ్జెట్ ఉందా, మిగులు బడ్జెట్ ఉందా, ఇవి ఆలోచిస్తారు కదా. కానీ హిజ్కియా అది కూడా ఆలోచించలేదు. ఎంత పన్నులు వేయాలి, ఇంకా ఎంత పన్నులు పెంచితే మన ఎక్స్పెండిచర్ని రీచ్ కాగలం, ఆదాయం ఎంత సమకూర్చుకోగలం, ఖజానా ఎంత పెంచుకోగలం, బంగారం వెండి ఎంత పెంచుకోగలం, డబ్బు ఎంత పెంచుకోగలం, ఇవన్నీ చేయట్లా. ఫస్ట్ చేసే పని ఏంది? దేవుని మందిరమును బాగు చేయడం. దేవుని మందిరమును బాగు చేయడం. దేవుని మందిరములో సేవ చేసి ఎంతకాలమైందో దేవుని సేవ చేసే జనాలు ఆలోచించండి. దేవుని సేవ చేసి దేవుని మందిరాన్ని గురించి శ్రద్ధ ఉండాలి, దేవుని సంఘాన్ని గురించి శ్రద్ధ ఉండాలి, దేవుని రాజ్యాన్ని గురించి శ్రద్ధ ఉండాలి. అందులో ఏదో ఒక పని చేయడానికి పూనుకోవాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడు నీవు చేసేది సఫలమవుతుంది, విజయవంతమవుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆమేన్. హిజ్కియా జీవితంలో అదే జరిగింది. రైట్. ఆయన అనుకూలుడంట, యథార్థుడంట, నమ్మకమైన వాడు. 21వ వచనం కూడా చదవండి. తన 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి. అంటే సేవ చేయడం కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించడం కానీ, పాటించేలా చేయడం కానీ, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఆమేన్. అతడు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే 20-21 వచనాల్లో అతని యొక్క ప్రవర్తన, హృదయపూర్వకంగా అవన్నీ జరిగించాడు కాబట్టి అతడు వర్ధిల్లాడు. చాలా సూత్రాలు, చాలా ఆశీర్వాదాలు మనం నేర్చుకోవచ్చు. మామూలుగా గూగుల్ని, యూట్యూబ్ని అడుగుతుంటారు ధనవంతులు అవ్వడం ఎలా అని. బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ వర్ధిల్లడం ఇలా అని. వాటికేం తెలుసు, ఏవో చెప్తారు వాళ్ళు కథలు. ఇక్కడ జరిగిన విషయం, చరిత్రలో జరిగిన విషయం దేవుడు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఎలా ఆశీర్వదించబడాలో. నీ ఆశీర్వాదం దేని మీద ఆధారపడిందో అర్థం చేసుకోవాలి. సరే, ఈ హిజ్కియా గురించి ఇంకొకటి 2 విషయాలు చూద్దాం, మనకు టైం త్వరగా అయిపోతూ ఉంది. ఈ 2వ రాజుల గ్రంథంలోకి వద్దాం. హిజ్కియా కాలంలో అష్షూరు అనేటువంటి ఒక సామ్రాజ్యం, బలమైన సామ్రాజ్యం ఉండేది. ఆ బలమైన సామ్రాజ్యం ఇశ్రాయేలు వారిని ఆల్రెడీ ఏం చేసింది? జయించేసింది. షల్మనేసు అనేటువంటి రాజు కాలంలో. ఆ రాజు తర్వాత సెన్హరీబు అనేటువంటి రాజు వచ్చాడు. సెన్హరీబు అతని అసిస్టెంట్ రబ్షాకే. వీళ్ళు దేవుణ్ణి దూషించి మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, తప్పించలేడు, సహాయం మీకు చేయలేడని 18వ అధ్యాయం అంతా ప్రగల్భాలు పలుకుతారు. అప్పుడు కొంతమేరకు మొదటిసారి కొంతవరకు హిజ్కియా రాజీ పడతాడు. వాళ్ళ కొంత వెండి బంగారం ఇచ్చి. అయినప్పటికీ వాళ్ళు వదిలిపెట్టకుండా మళ్ళీ యెరూషలేము మీదికి వస్తూ ఉంటే ఇక తట్టుకోలేక గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అయినా కూడా
వదిలిపెట్టకుండా మళ్ళీ ఉత్తరం రాసి నీ అంత చూస్తాం, మీ దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, ఇదివరకు మేము జయించిన దేశాల దేవతలు దేవుళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. అది సారాంశం, అక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాను అని ప్రగల్భాలు పలుకుతారు. అప్పుడు ఒక విషయం మాత్రమే నేను చెప్తాను. 14వ వచనం, 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం ఇది తీసుకుని, ఇంపార్టెంట్, చదవండి ఇక్కడ నుంచి మీరు బాగా, చాలా బాగా. ఉత్తరమును దూతల చేతిలో నుండి తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి. చూడండి, ఇప్పుడు మనకు కోర్టు నుండి నోటీస్ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? లాయర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా. కానీ ఈయన ఏం చేశాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక. చాలు, ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉత్తరాన్ని విప్పి దేవునికి ప్రార్థన చేయడం చూడండి. రోషంతో ప్రార్థన చేస్తున్నాడు, పౌరుషంతో ప్రార్థన చేస్తున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ఉన్న దేశం కొరకు రోషం కలిగి ఉన్నాడు. దేవుని నామం గొప్ప చేయబడాలి, అన్యుల ముందు మనము లొంగిపోకూడదు. మనం లొంగిపోతే దేవుని నామానికి అవమానం వస్తుంది, దేవుని నామానికి మహిమ రావాలి అంటే మనం గెలవాలి. వాడి చూస్తేనేమో వాడి సైన్యమేమో పెద్దది, మన సైన్యమేమో చిన్నది, అయినా మనమే గెలవాలి. ఎందుకంటే చూస్తేనేమో వాడి దేవతలు శూన్యం, జీవం లేనివారు, మన దేవుడేమో జీవము కలిగిన దేవుడు. వాడి దగ్గర సైన్యం ఎక్కువ ఉంది కానీ దేవుడు లేడు. కానీ మన దగ్గర సైన్యం తక్కువ ఉంది కానీ మన దగ్గర జీవము గల దేవుడు ఉన్నాడు. ఆమేన్. 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము. సమస్త జనులు తెలుసుకోవాలి ఏంటని? నీవే నిజమైన అద్వితీయ యెహోవాని. మనం కూడా సమస్యల్లో పడినప్పుడు ఇలాంటి ప్రార్థన చేయాలి, అడగాలి. అయ్యా, అన్యులు కూడా, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళ దేవుడు సజీవుడైనా దేవుడు, జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, మహిమగల దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడేనే, ఈయన ఒకరు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకునేటట్టు మా ప్రార్థనకు జవాబిచ్చి మాకు ఈ సమస్యలో పరిష్కారం ఇచ్చి మాకు ఈ సమస్యలో విజయం ఇవ్వు అని అడగాలి. ఆమేన్. అప్పుడు ఆ విజయం పొందిన తర్వాత చెప్పాలి మా దేవుడు గొప్ప దేవుడు అని. అప్పుడు 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మెళకువలు, కొన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చిన దాంట్లో నుండి మనం నేర్చుకోవాలి. ఎలాంటి ప్రార్థనలు చేశారు, ఎలాంటి జవాబులు వచ్చాయి వెంటనే. మనం చేస్తే ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అంటే మన చేయడంలో ఏదో పద్ధతిలో పొరపాటు ఉంది, లోపం ఏదో ఉంది. కాబట్టి సరిచేసుకొని దేవుని మహిమ కొరకు ప్రార్థనకు జవాబు వచ్చడం ద్వారా
అల్టిమేట్ ఏంటంటే చివరకు దేవునికి మహిమ రావాలి అనేటువంటి కోరిక కలిగిన వారమే ప్రార్థించాలి. అటువంటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. ఇప్పుడు ఎలా జవాబు వచ్చిందో చూడండి. 34 వచనం, 19:34. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు అదేనా 35 చదవండి అయితే. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అది ఆ తర్వాత చూస్తే ఆఖరి వచనంలోనే 26లోనే ఎన్నో వచనం అది ఆఖరిలో ఏదో ఉంటుంది, పారిపోయిరి అని ఉంటుంది. తిరిగిపోయిరని ఉందా? అలా ఉంది. ఒక్కరోజు రాత్రి అంటే ఒక్క హిజ్కియా ప్రార్థన బట్టి శత్రువుల యొక్క గుంపులో సైన్యంలో ఎంతమంది చనిపోయారు? 1,00,000. హిజ్కియా యుద్ధం చేశాడా? యూదులు ఎవరైనా యుద్ధం చేశారా? సైనికులు ఎవరైనా యుద్ధం చేశారా? ఏ రాజు యుద్ధము చేయలా. కానీ మీరు ఊరికే నిల్చుండి చూడు యుద్ధము. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది అనుభవం. అలాంటి ప్రార్థనలు చేయగలగాలంటే అలాంటి బుద్ధి మనకు ఉండాలి. అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను, ధర్మశాస్త్రం అంతటి విషయంలో ధర్మముగాను ప్రవర్తించేటువంటి మనస్సు మనకుంటే దేవుని మందిరానికి మొదటి ప్రాధాన్యత, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే ఏవి తీసివేయాలో అవి తీసివేసి ఏవి నాటబడాలో అవి నాటుకుంటే, ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించుకుంటే అప్పుడు విజయం మనదే. ఆమేన్. ఇది మొదటి రాజు విషయం. రైట్, టైం అవుతుంది కాబట్టి ఇక 2 రాజుల గురించి చెప్తా అన్నాను కదా. ఒక్క వచ్చిన వాళ్ళ గురించి బాగా తెలుసు మీకు. 2వ రాజు వీళ్ళ ముత్తాత, 2 తండ్రి కొడుకులు, ఆసా ఒక ఆయన. మొదట ఆసా దగ్గరికి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల్లో ఉన్నారు కాబట్టి 2వ దినవృత్తాంతాల్లోకి రండి. 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు ఎన్నో అధ్యాయం? 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆసా మొదటి నుంచి ఉంటుంది. మీరు ఆ 14వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళి. నాకు కావాలంటే నేను డైరెక్ట్ వచనంలోకి వెళ్తున్నాను. లేదంటే మొదటి వచనం చదవండి, మొదటి 2 వచనాలు. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని, రెహబాము కుమారుడు సల్మాను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా. ఇప్పుడు ఆ అబియా మృతి పొందిన తర్వాత అతని బదులుగా అతడి కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. చాలు. అలాంటి ప్రవర్తన కలిగిన వాడు హిజ్కియా, అలాంటి ప్రవర్తన కలిగిన వాడే ఆసా కూడా. రైట్. అయితే ఇటువంటి సమయంలో యుద్ధం వచ్చింది. 9వ వచనం. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యం. కూషీయుడు అనేవాడు, జరహు అనేవాడు వేల సైన్యములతో, అంటే దాదాపు 10 లక్షల మందితో వచ్చాడు. చదవమ్మా. 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలములందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి. 11వ వచనం. ఇది ఇంపార్టెంట్. ఇది అండర్లైన్ చేసుకోండి, బ్రాకెట్లో పెట్టుకోండి, నోట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తన మీదికి శత్రువులు వచ్చినప్పుడు 100,000 అంటే 10 లక్షలు, 10 లక్షల మంది సైన్యం పైన వస్తే అప్పుడు ఎదురుపోయి ఏం చేస్తున్నాడు? దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. లొంగిపోలేదు, సరెండర్ అనలేదు.
ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, 11వ వచనం. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చూడండి, మా దేవా, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ మాట ఇంపార్టెంట్ అండి. మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఇప్పుడు ఉన్నాము. ఆశ అలా కాకుండా ఫరో రాజుకి, పక్కనున్న సిరియా రాజుకి ఉత్తరాలు పంపించి మీరు మాకు సాయం చేయండి అని అందరినీ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత రాజు దేవుని దగ్గరికి రాలేదు. ఏం చేశాడు? మొదట దేవుని దగ్గరికే వచ్చాడు, దేవునే నమ్ముకున్నాడు. ఆ విషయమే దేవునికి చెప్తున్నాడు యథార్థంగా. సమస్య వచ్చినప్పుడు మనం దేవుని నమ్ముకుంటామా ఇతరులను నమ్ముకుంటామా అనేది ప్రశ్న. ఇక్కడ నిన్నే నమ్ముకొని ఉన్నాము, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని విజయం పొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆమేన్. ఏం చేశారంట? వీళ్ళు పారిపోయారంట. ఆ కాలంలో డాళ్లను ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000. వీళ్ళందరూ కలిసి 6 లక్షల లోపే, వాళ్ళేమో 10 లక్షల పైన. వాళ్ళిద్దరికి వీళ్ళు ఒకరే. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి సహాయం చేశాడు. కేవలం ఒక రాజు చేసిన ప్రార్థన, విజ్ఞాపన. అంటే రాజు దేవుని మీద ఆధారపడినందున, యూదావారి అందరి ప్రతినిధిగా రాజు దేవుని మీద ఆధారపడినందున వచ్చిన విజయం. ఈ రోజుల్లో అలా ఆధారపడట్లేదు, అది సమస్య. రైట్. 3వ రాజు యెహోషాపాతు, ఆయన కొడుకే. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద భయపడి మామూలుగా భయపడ్డాడు. కానీ వెంటనే ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని. ఇది కదా చేయాల్సింది. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మొదట మనస్సు నిలుపుకోవాలి, ప్రార్థన కొరకు సిద్ధపడాలి. కఠినమైన సమస్య అయినప్పుడు మన ఉపవాసం ఉండాలి, మన ఇంట్లో వాళ్ళు ఉండాలి, వీలైతే మన స్నేహితులను, మనకి ప్రేయర్ మేట్స్, చర్చ్ మేట్స్ ఎవరో ఉంటారు కదా, అందరిని పిలుచుకొని అయ్యా అందరం ఉపవాసం ఉందాం ఈ సమస్య పరిష్కారం కోసమని ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేసుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? 12వ వచనం. 2వ దినవృత్తాంతం 20:12. మా దేవా, ఆయన ప్రార్థన చూడండి, అది చాలా ఉంది ఆయన ప్రార్థన. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు. అంటే యథార్థంగా ఉన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్ లెవెల్. నీవే మాకు దిక్కు. ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇంకా నిజస్థితిని ఒప్పుకుంటూ ఏమంటున్నాడు? ఇప్పుడు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఎంత బాగున్నాయి కదా. హిజ్కియా ప్రార్థన,
ఆసా ప్రార్థన, యెహోషాపాతు ప్రార్థన. ఎలా దేవుని మీద ఆధారపడ్డారు? అప్పుడు 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును 21వ వచనం. 21, 22 అక్కడ వారిని హతము చేస్తున్న ఉంటుంది మాటుగాండ్రను పెట్టి. 22 నుంచి ఉంది బ్రదర్. 22 చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఆమేన్. ఏమన్నా యుద్ధం చేశారా? యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఆయన ప్రజలు ఏం చేశారంటే పాటలు పాడడం మొదలుపెట్టారు, లైన్లుగా నిలబడి దేవుణ్ణి స్తుతించారు. దేవుడు యుద్ధం జరిగించాడు, వాళ్ళందరూ హతులయ్యారు. ఇప్పుడు 3 యుద్ధాలు చూసాం. 3 యుద్ధాల్లో హిజ్కియా సైనికులు కానీ, ఆసా సైనికులు కానీ, యెహోషాపాతు సైనికులు కానీ ఏమన్నా పోరాడారా? ఎవరన్నా? కానీ 3 యుద్ధం విజయం పొందింది ఎవరు? వీళ్ళే. 3 యుద్ధాల్లో కూడా విజయం పొందింది యూదులే, యూదా దేశం వాళ్ళే. కాబట్టి అర్థం చేసుకోండి, క్రైస్తవులు ప్రార్థన చేస్తే యుద్ధములో విజయం మీదే, మనదే. ఆమేన్, ఆమేన్. అట్లని పక్కింటి వాళ్ళతో కొట్లాట పెట్టుకొని తప్పు చేసి గిజిగిజాలు పెట్టుకొని ఇవన్నీ చేయొద్దు. అప్పుడు కాదు. మనం యథార్థంగా ఉంటే, మనం నమ్మకంగా ఉంటే, మనం దేవునికి అనుకూలంగా ఉంటే, తప్పు మనది కాకపోతే ఎప్పుడు విజయం మనదే. ఆమేన్. తప్పు మనదైతే వెంటనే ఏం చేయాలి? సరి చేసుకొని క్షమాపణ వేడుకొని సమాధాన పడాలి. అప్పుడు విజయం మనదవుతుంది. ఎదుటి వారితో సమాధాన పడాలి, దేవునితో కూడా సమాధాన పడాలి. అర్థం చేసుకోండి. కాబట్టి ఉదయకాల పిల్ల దేవుని మీద ఆధారపడడం చాలా ఇంపార్టెంట్. ఆఖరిగా 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. ఏం చేయాలంట? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము. ఇప్పుడు ఈ 3 రాజులు అదే పని చేశారా కాదా? మార్గాన్ని ఏం చేశారు? దేవునికి అప్పగించారు. దేవుని మీద ఆధారపడ్డారంటే నమ్మకం ఉంచారు. దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. సామెతల 3వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనాలు. సామెతల 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి ఏం చేయాలంటే ఇది ఈ 3 రాజులు చేసిన పని ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేశాడా లేదా? వీళ్ళు ఏం చేశారు? తమ పూర్ణ హృదయంతో దేవునికి అధికారాన్ని ఒప్పుకున్నారు. దేవుడు వారి కార్యాన్ని నెరవేర్చారు. 118వ కీర్తన, బైబిల్లో సెంటర్ వాక్యం చదవండి ఇప్పుడు. 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 రాజులు ఎవరిని నమ్ముకున్నారు? ఎవరిని ఆశ్రయించారు? దేవుని నమ్ముకున్నారు, దేవుణ్ణి ఆశ్రయించారు. విజయం కలిగిందా లేదా? ఆశీర్వాదం వచ్చిందా లేదా? ఘనత వచ్చిందా లేదా? దేవుని చేత ఆశీర్వదించబడ్డారు, విజయాన్ని పొందుకున్నారు. ఈ సూత్రాలు
మనం నేర్చుకొని పాటిస్తే మనం కూడా అటువంటి ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన, విజయవంతమైన, వర్ధిల్లేటువంటి, అభివృద్ధి చెందేటువంటి జీవితాలు కలిగి ఉంటాం. ఆమేన్. ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం.